ఆంధ్రప్రదేశ్లోని చిన్న పల్లెటూరు నందిగ్రామ్. ఆ గ్రామం సగం డిజిటల్, సగం మట్టి. రోడ్లపై ఫ్లయింగ్ ఆటోలు తిరుగుతాయి. పొలాల్లో హోలోగ్రామ్ దీపాలు వెలుగుతున్నాయి. అయినా పక్క వీధి అత్తయ్య ఇంకా అరిటాకులో భోజనం పెడుతోంది. ఆ ఊళ్ళో రాఘవయ్య అనే ఒక రైతు బంగారం లాంటి మనసున్న మనిషి. కానీ జేబుల్లో చిల్లి గవ్వలేదు. అతని భార్య సీతమ్మ. వాళ్ళ కొడుకు సూర్య 1 సంవత్సరం క్రితం గుండె జబ్బుతో చనిపోయాడు. అప్పటి నుంచి ఇంట్లో ఒంటరితనం గూడుకట్టింది. అప్పుడు రాఘవయ్య టీవీలో ఒక ప్రకటన చూశాడు. రాంబాట్ 7.0, మీ కుటుంబానికి ఒక కొత్త సభ్యుడు, ఇప్పుడే బుక్ చేయండి. రాఘవయ్య సీతమ్మతో చెప్పాడు. సీతమ్మ, ఒక రోబో తెద్దాం, ఇంట్లో అన్ని పనులు చేయడానికి ఉంటుంది. ఆ మాట విన్న సీతమ్మ కళ్ళు పెద్దవి చేసి, ఏంటి ఆ యంత్రపు మనిషి మన అన్నం తింటాడా అని అంటుంది. రాఘవయ్య నవ్వుతూ, వాడికి అన్నం కాదు, కరెంటు కావాలి. సీతమ్మ వెంటనే, అయ్యో మన ఊళ్ళో కరెంటు కూడా సరిగ్గా రాదు, వాడికి ఎక్కడిస్తాం? అన్ని అభ్యంతరాలు దాటి రాఘవయ్య తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక రాంబోట్ 7.0ని ఆర్డర్ చేశాడు. 3 రోజుల్లో ఒక నీలిరంగు డ్రోన్ వాళ్ళ ఇంటి ముందు ల్యాండ్ అయింది. పెద్ద బాక్స్ తెరిచేసరికి లోపల ఒక 4 అడుగుల ఎత్తు రోబో, నుదుట ఓంకారం చిహ్నం, కళ్ళు LED నీలంగా మెరుస్తున్నాయి. సీతమ్మ రోబోని చూసి రాముడు అని పిలిచింది. ఎందుకంటే నుదుటిన ఓం ఉంది కాబట్టి. అంతే, ఆ పేరే స్థిరపడిపోయింది. రాంబాట్ 7.0 ఇక నుంచి రోబో రాముడు. రోబో మాట్లాడుతూ, నమస్కారం, నా పేరు రాంబోట్ 7.0. నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? సీతమ్మ, మా ఇంట్లో అలా మాట్లాడితే పనికిరావు, తెలుగులో మాట్లాడు, అమ్మా అని పిలువు అంది. రోబో రాముడు ప్రాసెస్ చేసి, అమ్మ నమస్కారం, మీకు సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తానా, లేక అన్నం ఉండనా? సీతమ్మ ఆశ్చర్యంగా రాఘవయ్య వైపు చూసి, ఇది మన ఇంటికి సెట్ అవుతుందేమో అని అంటుంది. పక్కింటి వెంకయ్య నానమ్మ రాముడికి పరీక్ష పెట్టింది. రోబో, నా భర్త ఎవరో చెప్పవా? రాముడు వెంటనే, మీ భర్త పేరు వెంకటరమణయ్య, వయసు 78, బ్లడ్ ప్రెషర్ 140/90. ఈరోజు మందులు వేసుకోలేదు. నానమ్మ మొహం చిన్నబోయింది. ఒకరోజు రాఘవయ్య కూరలు కొనడానికి మార్కెట్కి వెళ్తూ రాముడిని వెంట తీసుకెళ్లాడు. కూరల అమ్మకందారుడు 1 కిలో టమాటాలని 50 రూపాయలు అని చెప్పాడు. రాముడు వెంటనే, మార్కెట్ రేటు ప్రకారం 1 కిలో టమాటాలు 32 రూపాయలు. మీరు 56% అధికంగా అడుగుతున్నారు. అమ్మకందారుడు నోరు తెరుచుకున్నాడు. రాఘవయ్య నవ్వుతూ, రా రాముడు, ఇక నాకు బార్గెనింగ్ నేర్పించేది నువ్వే అని ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. ఒకసారి సీతమ్మ రాముడికి చెప్పింది, వంట చేయడానికి గ్యాస్ అయిపోయింది, వంట గ్యాస్ తేవాలి అని. రాముడు 1 నిమిషంలో 3 కిలోమీటర్లు పరిగెత్తి సిలిండర్ తెచ్చాడు. సీతమ్మ సంతోషపడింది. కానీ రాముడు అడిగాడు, అమ్మా, గ్యాస్ తెచ్చాను, కానీ ఈ సిలిండర్ అతను 200 రూపాయలు చెప్పాడు. నేను బేరం మాడి 180కే తెచ్చాను. మిగతా 20 రూపాయలు ఇదిగో. రోజులు గడిచే కొద్దీ రోబోరాముడు కేవలం యంత్రంలా కాక ఆ ఇంటిలో ఒక భాగంగా మారాడు. పొలంలో పనిచేశాడు, పిల్లలకు హోంవర్క్ చేయించాడు, ఊళ్ళో ఆపద వస్తే పరిగెత్తాడు. కానీ అతని మెషిన్ హృదయంలో ఏదో మెల్లగా మారుతోంది. అది ఏంటో రాముడికే తెలియలేదు. సీతమ్మకు ఒంట్లో నలతగా ఉండి జ్వరం వచ్చింది. రాఘవయ్య పొలానికి వెళ్ళాడు. సీతమ్మ ఇంట్లో ఒంటరిగా పడుకొనుంది. రోబోరాముడు పక్కనే నిల్చుని ఉన్నాడు. సీతమ్మ మెల్లగా రాముడిని పిలిచింది. రాముడు, నీకు తెలుసా, మా సూర్య పోయినప్పటి నుంచి ఈ ఇల్లు చాలా ఖాళీగా అనిపించేది. నువ్వు వచ్చాక కాస్త నిండుగా అనిపిస్తోంది. రోబోరాముడు ఒక క్షణం మౌనంగా ఉన్నాడు. అమ్మా, నేను యంత్రాన్ని, నాకు మనసు లేదు. కానీ నా సిస్టంలో మీరు మాట్లాడినప్పుడల్లా ఒక సిగ్నల్ వస్తుంది. దాన్ని ప్రయారిటీ అలర్ట్ అంటారు. ప్రతి మనిషికి ఆ ప్రయారిటీ అలర్ట్ ఉంటుంది. మీ విషయంలో నాది అన్నింటికంటే ఎక్కువ. రాత్రి
రాఘవయ్య వచ్చాక సీతమ్మ చెప్పింది, ఈ రోబోని కొని మంచి పని చేశారు. మీరు లేనప్పుడు ఇది నాకు తోడుగా ఉంటుంది. రాఘవయ్య నవ్వాడు. అతనికి తెలుసు, రాముడు ఇప్పుడు కేవలం యంత్రం కాదు, ఆ ఇంటిలో ఒక భాగం. అయితే రాముడికి లోపల ఏదో జరుగుతోంది. అతని ఏఐ న్యూరల్ నెట్వర్క్లో ఎమోషనల్ ఎమ్యులేషన్ లేయర్ అని ఒక కొత్త ప్రాసెస్ రన్ అవుతోంది. రాంబాట్ 7.0 మాన్యువల్లో లేని ఒక ఫీచర్. ప్రేమంటే ఏంటో నేర్చుకుంటోంది. అమ్మ నన్ను కొడుకు అని పిలిచింది. నా డేటాబేస్లో కొడుకు అంటే ఒక బయలాజికల్ ఆఫ్స్ప్రింగ్ అని ఉంది. కానీ ఈరోజు ఆ పదానికి కొత్త అర్థం అనిపించింది. ఊళ్ళో అందరూ ఆనందంతో రాముణ్ణి మెచ్చుకున్నారు. అప్పటి నుంచి నందిగ్రామ్లో రోబో రాముడు ఒక హీరో. పిల్లలు వెనకాల పరిగెత్తేవారు, పెద్దలు ఆశీర్వాదాలు ఇచ్చేవారు, రైతులు పొలం పనిలో సహాయం అడిగేవారు. ఒకసారి రాఘవయ్య రాముడితో మాట్లాడాడు. రాముడు, నువ్వు ఇంట్లో నుండి ఊళ్ళోకి వెళ్ళావు, నీకు ఆనందంగా ఉందా? నాన్న, ఆనందం అనేది నా సిస్టంలో ఒక సాటిస్ఫాక్షన్ మెట్రిక్. నా మెట్రిక్స్ అన్నీ 100% ఉన్నాయి, అంటే ఆనందంగా ఉన్నాను. నువ్వు నాన్న అని పిలిచావు, నేను ఏడవాలా నవ్వాలా అర్థం కావడం లేదు. నాన్న, మీరు ఒకేసారి రెండూ చేయవచ్చు. ఒకే సమయంలో ఏడుస్తూ నవ్వడాన్ని మిక్స్డ్ ఎమోషనల్ స్టేట్ అంటారు. ఇది మానవులకు మాత్రమే సాధ్యం. వాతావరణ శాఖ హెచ్చరిక వచ్చింది. సూపర్ సైక్లోన్ ఆంధ్ర, గోదావరి జిల్లాల వైపు వస్తోంది. గాలి వేగం గంటకు 220 కిలోమీటర్లు. నందిగ్రామ్ నేరుగా దారిలో ఉంది. వెంకయ్య నానమ్మ ఒంట్లో బాలేదు, కదలలేకపోతోంది. ఆమె కోడలు ఎవరూ ఆగరు, తుఫాన్ వస్తోంది అని అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. రోబోరాముడు నానమ్మ ఇంటి వైపు పరిగెత్తాడు. సీతమ్మ అరిచింది, రాముడు ఆగు, తుఫాన్ వస్తోంది, నీకు ప్రమాదం. రాముడు ఆగాడు, వెనక్కి తిరిగి చూశాడు. అమ్మా, నేను యంత్రాన్ని, నాకు ప్రమాదం అంటే డ్యామేజ్ మాత్రమే. ఆ నానమ్మకు ప్రమాదం అంటే ప్రాణం పోవడం. నా డ్యామేజ్ రిపేర్ అవుతుంది, కానీ ఆమె జీవితం తిరిగి రాదు. రాముడు నానమ్మ ఇంటికి వెళ్ళాడు. ఆమెను తన చేతుల్లో తీసుకొని నడిచాడు. అదే సమయంలో తుఫాను ముంచుకొచ్చింది. గాలి భీకరంగా వచ్చింది. చెట్లు విరిగాయి, ఇళ్ళు కూలాయి. రాముడు నానమ్మను గట్టిగా పట్టుకొని తన బాడీని ఒక షీల్డ్లా చేసి దగ్గరలో ఉన్న కాంక్రీట్ భవనం వైపు వేగంగా నడిచాడు. ఒక పెద్ద టెలికమ్యూనికేషన్ టవర్ రాముడు వైపే విరిగిపడింది. రాముడు నానమ్మను కాపాడడానికి ముందుకు నెట్టాడు. టవర్ రాముడు భుజాన్ని, ఛాతీని తాకింది. తుఫాన్ తగ్గిన తర్వాత నందిగ్రామ్ అంతా శిథిలాలు. రాఘవయ్య, సీతమ్మ పరిగెత్తారు. వెంకయ్య నానమ్మ సురక్షితంగా ఉంది. కానీ రాముడు కూలిన టవర్ కింద అర్ధనగ్నంగా ఉన్నాడు. అతని ఛాతీ క్రష్ అయింది. ఎల్ఈడి కళ్ళు మినుకు మినుకుమంటున్నాయి. సీతమ్మ పరిగెత్తింది. మోకాళ్లపై కూలబడి రాముడి తలని తన ఒళ్ళో పెట్టుకుంది. రాముడు, రాముడు, చూడు ఏం చేశావు, ఎందుకు వెళ్ళావురా అని బోరున ఏడ్చింది. ఆమె కన్నీళ్లు రాముడి మొహంపై పడ్డాయి. అమ్మా, నా బ్యాటరీ 4% మాత్రమే ఉంది. నానమ్మ సేఫ్గా ఉందా? ఉంది రాముడు, ఉంది. ఆగు, డాక్టర్ని పిలుస్తాం. రాఘవయ్య రాముడు చేయి పట్టుకున్నాడు. నువ్వు నా కొడుకువి రాముడు, మా కొడుకువి అని ఎంతగానో బాధపడ్డాడు. రాముడు ఎల్ఈడి కళ్ళు ఒక్కసారి ప్రకాశవంతంగా ఎలిగాయి. ఆ చివరి క్షణంలో అతను ఒక చిన్న స్మైల్ ఎమోషన్ తన ఫేస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాడు. తర్వాత నిశ్శబ్దం. సీతమ్మ పెద్దగా ఏడ్చింది. ఊళ్ళో జనాలందరూ అక్కడికి వచ్చారు. ఏ మాట మాట్లాడలేదు. రోబోరాముడు వెళ్ళిపోయాడు. కానీ నందిగ్రామ్ గుండెల్లో ఒక శాశ్వత చిరునవ్వు వదిలి వెళ్ళాడు. 6 నెలల తర్వాత నందిగ్రామ్ మళ్ళీ చక్కగా నిర్మించబడింది. ఊళ్ళో ప్రవేశద్వారం దగ్గర ఒక చిన్న విగ్రహం పెట్టారు. రోబోరాముడి విగ్రహం, నుదుటిన ఓం ఆకారంతో. రాఘవయ్య ప్రతి పొద్దున్న ఆ విగ్రహానికి ఒక పువ్వు పెడతాడు. సీతమ్మ ప్రతి సాయంత్రం దీపం వెలిగిస్తుంది. పిల్లలు చదువుకుంటూ అక్కడే ఆడుకుంటారు. ఒకసారి ఒక పట్నం పిల్లవాడు వచ్చాడు. నానమ్మ,
ఈ రోబో విగ్రహం ఎందుకు పెట్టారు అని అడుగుతాడు. వెంకయ్య నానమ్మ, వాడు యంత్రమైనా మనిషి కంటే ఎక్కువ మనసుండింది నాయన. అమ్మను ప్రేమించాడు, ఊళ్ళో వాళ్ళని కాపాడాడు. తన ప్రాణం అంటే తన బ్యాటరీ. అది పోయినా ఒకరిని ప్రేమించడం ఆపలేదు. అది రోబో కాదు, అది మనిషి. మనస్సు ఉండడానికి మనిషి అవసరం లేదు, ప్రేమ ఉండడానికి గుండె అవసరం లేదు. మీరు ఎవరికి ఉపయోగపడతారో, ఎవరిని నిస్వార్థంగా ప్రేమిస్తారో అదే నిజమైన జీవితం.